కేసీఆర్ కూడా ఆ ప్రయత్నం చేయడు అనుకుంటున్నారా మీరు? ఎందుకు చేస్తాడు చెప్పండి, ఎందుకు చేస్తాడు? ఏం అవసరం? అరే ఆయన ముడ్డి కాలుతా అంటే ఆయన ఉన్న 39 మందినే ఆయన ఇప్పుడు మీరు చూసారు కదా, మున్సిపల్ వైస్ చైర్మన్లు పోతాడు ఏం చేస్తాడు? గ్రౌండ్ అంతా ఖాళీ అవుతుంది. ఏం చేస్తాడు? అవును, జడ్పీ చైర్మన్లు పోతాడు ఏం చేస్తాడు? ఆయన సరిదిద్దుకోలేని ఆయన కడ్రాయరు బండి పోతాంటే ఏం చేయలేడు అట, ఆయన ముడి కింద మంటలు పడతాంటే ఏం చేయలేనాడట. ఈయన పోయి ఇక మరి ఇప్పుడు ఎట్లా మరి బీజేపీ బీఆర్ఎస్ని కొట్టే క్రమంలో మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ శరణు కోరుతుందా, లేదు దేశంలో ఉన్న రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఇండియా కూటమిలో ఏమైనా కేసీఆర్ చేరే అవకాశాలు అట్లా ఏమైనా ఉంటాయా? అంటే ఆయనకైతే గత్యంతరం లేదు. కేసీఆర్ నేను ఇప్పుడు కాదు మీతోటి, నేను మార్చిలో ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను ఇట్లా చెప్తే అది పెద్ద చర్చనీయాంశం అయింది. అరే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కమ్మంటానే నిన్న ఈయనకి ఏమైనా మెంటల్ అయిందా పిచ్చోడైందా అని అన్నాడు కదా. భవిష్యత్తులో ఇదే జరుగుతుంది చూడండి. రెండు ఒకటి అయితే ఖచ్చితంగా అయితే వేరే మార్గం లేదు. ఏది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖచ్చితంగా అయితే వేరే మార్గమే లేదు. ఈ దేశంలో రెండు కూటములు అవుతాయి. ఒకటి బీజేపీ అనుకూల కూటమి, రెండు అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాద కూటమి ఒకటి, సెక్యులరిజం రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఫెడరలిజం అనేది ఇంకో కూటమి. ఇంతగా తప్ప ఇది సంవత్సరానికి అవుతుందా, 2 ఏళ్ళకి అవుతుందా, 3 ఏళ్ళకి అవుతుందా అని నేను చెప్పలేను. కానీ ఎవ్వరమైనా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ 2 కూటముల ఆధారంగానే ఈ దేశంలో ఉన్న ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బహుజనులు ఈ రాజ్యాంగం మీద నమ్మకం. ఇప్పుడు దేశమంతా ఒక ఈక్వేషన్ ఉన్నా తెలంగాణలో ఆ ఈక్వేషన్ వర్కౌట్ కాలే కదా. రాహుల్ గాంధీ స్వయంగా కేసీఆర్ లాంటి నేను దూరం పెడతా, ఇట్లాంటి వాళ్ళు కాదు రాజకీయాల్లో ఉండాల్సిందని స్టేట్మెంట్లు ఇచ్చి కదా మొన్నటి ఎలక్షన్లో ఇండివిజువల్గా వెళ్ళింది అన్న. ఇవన్నీ కూడా రాజకీయపరమైన స్టేట్మెంట్. ఇప్పుడు మనం చూస్తాం, మొన్న మీరు చూశారు కదా, 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన తర్వాత 3వ తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత 6వ తారీఖు నాడు ఇండియా కూటమి మీటింగ్ ఉండే. ఒక్కొక్క కారణం చెప్పి ఆ మీటింగ్కి హాజరు కాలే. అసలు అవమానకరంగా అర్థం లేని పద్ధతిలో ఆ మీటింగ్ రద్దయింది. అయింది కదా. అందరు ఏమనుకున్నారు, ఇక అయిపోయింది ఇండియా కూటమి పని అయిపోయింది అనుకున్నారు. పార్లమెంటులో 145 మంది ఎంపీలని తరిమి మెడలు బట్టి గెంటేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, చచ్చుకుంటూ బతుక్కుంటూ అరే ఎక్కడ పోయినవరా అనుకుంటూ మళ్ళీ ఇండియా కూటమి మీటింగ్ అయింది. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన శత్రువే మనల్ని ఐక్యం చేస్తాడు, మన వ్యతిరేకే మనల్ని ఐక్యం చేస్తాడు. ఇప్పుడు కూడా ఒక అనివార్యత ఏర్పడుతుంది.